నమస్కారం అండి. నమస్తే. 2015లో ఆ రోజు మోదీ గారు మాట్లాడిన తీరు, ఇప్పుడు నిన్న మోదీ గారు వచ్చి మాట్లాడిన తీరుకి చాలా వ్యత్యాసం ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి అమరావతికి నేను పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా తెలివి కలవాళ్ళు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. దాంతో పాటు మరి హరిత శక్తి, స్వచ్ఛమైనటువంటి ఈ పరిశ్రమలు, దాంతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత ఏదైతే మీరు కోరుకుంటున్నారో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించినటువంటి అన్నిటికీ నేను సహాయ సహకారాలు అందిస్తామన్నారు. దీంతో పాటు వికసిత్ భారత్‌కు ఆంధ్రప్రదేశ్ గ్రోత్ ఇంజిన్‌గా ఎదగాలి అని చెప్పి ఆయన మాట్లాడటం. క్రియాశీలకంగా ఏందంటే ఇక్కడ అమరావతి నిర్మాణాలు కాంక్రీట్ పనులు కావండి. ఇవి ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కి బలమైనటువంటి పునాదులు అని చెప్పి ఆయన ఉపన్యాసంలో ఫస్ట్ స్టార్ట్ చేస్తూనే అన్నారు. నిన్న 58,000 కోట్ల రూపాయలకు సంబంధించి 18 ప్రాజెక్టులని ఆయన వర్చువల్‌గా ఓపెన్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రైల్వే ప్రాజెక్టుల్లో కావచ్చు, అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్‌లో కావచ్చు, దీంతో పాటు పరిశ్రమలకు సంబంధించి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కూడా, పోర్టులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. మేము అనేది ఏంటంటే దాదాపు ఇప్పటికే 70,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందినాయి. దీంతో పాటు ప్రధానంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాఖ ఉక్కు, దానికి కూడా 11,500 కోట్లు తీసుకురావడం జరిగింది. ఎప్పటికప్పుడు ఏంటంటే ప్రతిసారి ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఏంటంటే ఒకసారి ఇచ్చిన తర్వాత వాటిని హామీ అమలు చేసే విధంగా ముందరకెళ్ళాలి కదండి. నిన్న ప్రధానమంత్రి గారు వచ్చి ఆయన మాట్లాడిన సందర్భం చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి మేము చేయూతనిస్తామని మాట్లాడటం చాలా గర్వించదగ్గ విషయం. ఇప్పుడు మురళీ గారు చెప్పుకుంటూ వచ్చారు, ఏమి లేదండి గతంతో కంపేర్ చేస్తే అని చెప్పి. గత 5 సంవత్సరాలు చూడండి, అంత ముందల 2014-19 మధ్యకాలంలో చూడండి, ఇప్పుడు చూడండి. ఈ 3 సార్లు ప్రభుత్వం వచ్చినప్పుడు, అంటే ఒకసారి ఏమో తెలుగుదేశం పార్టీ, రెండోసారి వైఎస్ఆర్సీపీ, మూడోసారి కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పటికిప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు అమరావతిలో ఉన్నటువంటి మీరు చూడండి, కట్టడాలు కట్టేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇసుక దగ్గర నుంచి సిమెంటు, ఐరను, తర్వాత చివరికి రోడ్లు కూడా వాళ్ళు తవ్వుకొని వెళ్ళిపోయారు వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. అదే కాదండి, నవ నగరాల నిర్మాణానికి 1,000 కోట్ల రూపాయల కేంద్రం సహాయం చేసింది. కానీ వైకాపా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా అమరావతి పేరును ప్రస్తావించలేదు కదా. పైపెచ్చు 3 రాజధానులు అని చెప్పి డైవర్ట్ చేస్తూ 5 సంవత్సరాలు కాలయాపన చేస్తూ మరి అమరావతి రైతులను వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తూ వాళ్ళ మీద ఇష్టం వచ్చినటువంటి కేసులు పెడతాం. వాళ్ళు ఎక్కడన్నా కానీ చిన్న సభ పెట్టుకొని ఏదైనా చేసుకోవాలంటే వాళ్ళ మీద పోలీస్ దాష్టికాలు ఇవన్నీ చూసాం మనం. వీటితో పాటు అమరావతి రైతులు వాస్తవంగా వాళ్ళు ఒక విధంగా సమయం కోల్పోయారండి వాళ్ళు కూడా. కానీ ఏనాడు కూడా వాళ్ళు శాంతియుతంగా ధర్నాలు చేశారు తప్పితే ఎక్కడ కూడా హింసకు తావీకుండా చేశారు. దాదాపు 5 సంవత్సరాలు వాళ్ళు చేసినప్పుడు అంటే మురళి గారు అడిగేది ఈ సభలో ప్రధాని నోటి వెంట నంబర్స్ వినిపించలేదు, నంబర్లు ఏం రాలేదు అని అడుగుతున్నారు. ఇట్లాంటి సహాయం కావచ్చు, ఇట్లాంటిది ఏమీ లేదు అన్నట్టుగా. దానికి నేను అనేది ఏంటంటే ఒకటి సార్, ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ, అవుటర్ రింగ్ రోడ్లు కానీ, సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ 58,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విలువైన ప్రాజెక్టులు నిన్న ఓపెన్ చేశారు. ఇంకా అంకెలు రాలేదని ఎట్లా అంటారండి? మనం చెప్పుకుంటా పోతే చాలా అనొచ్చు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చారు, నేను ఆ సహాయం ఈ సహాయం, అక్కడే వేదిక మీద నుంచే 18 ప్రాజెక్టులు ఆయన ఓపెన్ చేశారు కదా. అది కూడా ఇంకో మాట అన్నాడు, మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధి చెందింది అని చెప్పి ఆయన గట్టిగా ఒక్కానించి మాట్లాడటం జరిగింది. 58,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇస్తే ఏమీ ఇవ్వలేదని ఎలా అంటారండి? ఆంధ్రప్రదేశ్కి మరి ఎడ్యుకేషన్ హబ్గా, దాంతోపాటు విద్యాపరంగా కూడా ముందరికెళ్లే విధంగా ఆయన మేము ఏం చేయాలో అది చేస్తామంటున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఎక్స్ఎల్ఆర్ యూనివర్సిటీ కానీ, బిట్స్ పిలాని రావడం జరిగింది. మరి గతంలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎయిమ్స్ వచ్చింది, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది, విట్ వచ్చింది, అంటే చాలా ఇన్స్టిట్యూట్లు వచ్చినాయండి. అన్ని కేంద్ర సహాయ సహకారాలతో వచ్చినాయి కదా. నేనేమంటానంటే, నేను ఇంకోటి కూడా అంట, పారిశ్రామికంగా రాయలసీమని అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా విద్యాపరంగా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి రాజధానిని అభివృద్ధి చేస్తూ మీరు ఐటీ పరంగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తామనేటువంటి కీలక ఒప్పందాలు గూగుల్ రావడం జరిగింది, టీసీఎస్. దీనికి ముందర కూడా మోదీ గారు రాబోయే గంట ముందర కూడా ఐబిఎం, తర్వాత ఐటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కీలకమైనటువంటి ఒప్పందం ఒకటి జరిగిందండి. దాదాపు అదేంటంటే 2026 జనవరి 1 తారీఖు ఐటీ హబ్ గా మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అమరావతిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక పార్క్ ని కూడా ఎంఓయూ కుదుర్చుకున్నామండి. దాంట్లో ఐబిఎం, టీసీఎస్, దీంతో పాటు ఎల్ఎన్టీలతో దేశంలోనే ఒక టెక్ పార్క్ తీసుకురావడానికి 2026 బీజం వేయడానికి ఒక మంచి ఒప్పందం కుదిరిందండి. కాబట్టి మోదీ పర్యటనలో భాగంగానే, ప్రధానమంత్రి గారి పర్యటనలో భాగంగానే విలువైన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అన్నమాట వాస్తవం.
మేము గతంలో లాగా కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించింది. దాంతోపాటు 58,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు వచ్చినాయండి. ఇప్పుడు రైట్ సార్. వీటన్నిటిని 3 ఏళ్లలో త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి వాళ్ళ సహాయ సహకారాలు రైట్, ఇస్తామంటున్నారు. ఒకసారి కాబట్టి వస్తాను, ఏమీ మళ్ళీ ఇవ్వలేదంటే ఎలా? ఒకసారి వస్తాను. కోటేశ్వరరావు గారు నమస్కారం. నమస్తే. ఏంటి సార్, మీరు నిన్నటి సభకు సంబంధించి కూడా పూర్తిగా అబ్జర్వేషన్ చేసుంటారు, చూసుంటారు, ఏం మాట్లాడారు ఏంటనేది, ఏమనిపించింది, ఏంటి, ఎట్లా ఉంది? సో అందరు కూడా మరి రైతులు కావచ్చు, ఇటు అమరావతి